వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. నంద్యాల జిల్లా సంజమల మండలం పేరు సోముల గ్రామం శ్రీ విష్ణుకంఠి క్షేత్రం నుండి ఎర్రమల కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి వరకు ఈ రోజు గురువారం భీమ ఏకాదశి రోజు సద్గురు శ్రీ 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 రామ్మోహన్ స్వామి వారు పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. రామ్మోహన్ స్వామి వారి భక్త బృందంతో పాటుగా ఈ పాదయాత్రకు అనేక మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాకుండా శ్రీ విష్ణుకంఠి క్షేత్రం పూజారి స్వామి వారి విశిష్టత గురించి ఆర్5 టీవీతో మాట్లాడుతూ ఈ రోజు శుభదినముగా మనం జరుపుకోవాలని, అలాగే ఈ పాదయాత్ర వివరాలను తెలియజేశారు. ఇంకా మీడియా జరుగు అందరూ వేస్తారు. ఫస్ట్ దండ వేస్తే ఫస్ట్ పై చాలు. ओम श्री गुरुभ्यो नमः। यरमलगिरि संवासं ऋषिराज भक्तस्य सेवितं पुण्डरीकालयायुक्तं लक्ष्मी कंबगिरि नृसिंहं शरणं प्रपद्ये। जय नरसिंह। ఈవేళ భీష్మ ఏకాదశి, అలానే మన పేరు సోముల గ్రామంలో శ్రీ విష్ణుకంఠి క్షేత్రంలో లక్ష్మీ కంబగిరి స్వామి దేవాలయంలో గురు రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో ఈవేళ మనము పాదయాత్రను పురస్కరించుకొని ఎర్రమల కొండకు వెళుతున్నాము. అలానే ఈవేళ ఎంతో పుణ్యమైన తిథి భీష్మ ఏకాదశి. భీష్మ పితామహులు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అప్పటి నుంచి భీష్మ ఏకాదశి నాడున ఆయన విష్ణు సహస్రనామము చెప్పడం జరిగింది. అలానే ఈరోజు విష్ణు సహస్రనామం పుట్టినరోజు కూడా
అందులో విష్ణు సహస్రంలో ఎన్నో గొప్ప మాటలు ఉన్నాయి. అందులో సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. నారాయణ అని సంకీర్తన మనం వింటే చాలంట విముక్త దుఃఖ సుఖినో భవంతి. మనకి ఎన్ని దుఃఖాలున్నా ఎన్ని కష్టాలున్నా అన్నీ కూడా నివారణ అయిపోతాయని ఈరోజు ఎర్రమల కొండపైకి ఆ యొక్క లక్ష్మీ కంబగిరి స్వామి కృపకు అందరూ పాత్రలు కావాలని మనం ఈవేళ పాదయాత్ర చేస్తున్నాము. అలానే అసలు ఈ పాదయాత్ర ఎప్పుడు మొదలైంది, ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే ఈ పాదయాత్ర గురు రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో దాదాపుగా 6 సంవత్సరాల నుంచి భక్తులతో, అలానే 12 సంవత్సరాల నుంచి స్వామివారు ఒక్కరే వెళుతాము జరుగుతూ ఉన్నది. అలానే ఈవేళ వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క లక్ష్మీ కంబగిరి స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి ఎల్లవేళలా ఆ భగవంతుని యొక్క అనుగ్రహము, గురు రామ్మోహన్ స్వామి అనుగ్రహము మీ మీద ఎల్లవేళ ఉండాలని చెప్పి సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.